యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అవుతున్న సినిమా దేవర. ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలని ఎప్పటికప్పుడు పెంచుతూ మేకర్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. రీసెంట్ గానే దేవర వరల్డ్ ని పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఎన్టీఆర్ లుక్, ప్రజెంట్ చేసిన విజువల్స్, అనిరుద్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి ప్రమోషనల్ కంటెంట్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఇదే జోష్లో దేవర షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే 80% షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది దేవర. అయితే ఏప్రిల్ 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని ఇబ్బంది పెట్టడానికి వస్తోంది ఒక బాలీవుడ్ మూవీ. బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా బడే మియా చోటే మియా. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ పోస్టర్ బయటకు వచ్చింది. ఈ పోస్టర్లో ఈ ఈద్కి రిలీజ్ అని మేకర్స్ రిలీజ్ డేటును అనౌన్స్ చేశారు. అంటే ఏప్రిల్ 9న లేదా 10న బడే మియా చోటే మియా సినిమా రిలీజ్ కాబోతోంది. మిడ్ వీక్ అయినా ఫెస్టివల్ డే కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవటానికి బడే మియా చోటే మియా రిలీజ్ అవుతోంది. దేవర సినిమాకు అక్షయ్ కుమార్ సినిమాకు మధ్య 4 రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. కాబట్టి నార్త్ బెల్ట్లో దేవరకు బడే మియా చోటే మియా సినిమా నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.